ఈ రోజు నేను రసం చేస్తున్నాను. దీనికోసం ఒక గిన్నెలో చిన్న నిమ్మకాయ సైజులో చింతపండును వేసి నానబెట్టుకోవాలి. ఇందులోనే ఒక పెద్ద టమోటాని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు రసం పొడి చేయడం కోసం కొంచెం కొబ్బరి, 2 ఎండుమిరపకాయలు, కొంచెం అల్లం, 5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం ధనియాలు, కొంచెం కందిపప్పు. కందిపప్ప అని అనుకోకండి, ట్రస్ట్ మీ, కందిపప్పు కొంచెం వేయడంతో రుచి చాలా యాడ్ అవుతుంది. కొన్ని మిరియాలు, కొంచెం జీలకర్ర, అంతే. వీటిని మెత్తగా దంచుకోండి. వెల్లుల్లి చివరిలో వేసుకోండి, దంచడం ఈజీ అవుతుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు. కూరలో కరివేపాకును తీసేస్తారంటారు కానీ రసంలో మాత్రం కరివేపాకే హైలైట్. ఇప్పుడు ఈ పొడిని ఒక ప్లేట్లో తీసి పెట్టుకోండి. చింతపండు, టమోటాని బాగా పిసికి చేత్తోనే వడబట్టుకోండి. సో దట్ మరీ ప్లెయిన్ వాటర్ అవ్వకుండా ఉంటాయి. ఇందాక తీసిన రసం పొడిని ఈ పులుసుతో కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం రసంకి సరిపోయే గిన్నె తీసుకొని ఆయిల్ యాడ్ చేసి కరివేపాకు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి, కొంచెం పసుపు వేసి చింతపండు పులుసుని ఇందులో పోసేయాలి. అంతే. ఒక పొంగు అలా రాగానే